డిఎస్సి 2025 వ్యవహారంలో వెలుగు చూస్తున్న అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి విమర్శించారు. పొదలకూరులో రాష్ట్ర వైసీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో నిర్వహించిన జెంజ్ వార్ టౌన్ హాల్ సమావేశంలో కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజు అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాకాని డిమాండ్ చేశారు. విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని ప్రతి నెల చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాల పేరుతో ఆశలు చూపి ఇప్పుడు నిరాశ మిగులుస్తున్నారని ఆరోపించిన కాకాని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా లేచి వెళ్ళిపోకుండా ఓపిక మా ఉపన్యాసం అంతా పేరు పేరున చేతులు గురించి జై హింద్, జై జగన్. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల సదస్సు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలు, కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాల్లో కూడా ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పూజిత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి కలిసి పాల్గొనడం. అయితే ఈరోజు ప్రధానంగా మా ఆలోచన డిఎస్సికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవకాశాలు. ఏ వ్యక్తి అయితే డిఎస్సిలో ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో పనిచేశాడో ఆ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం, నవీన్ అనేటువంటి వ్యక్తి. ఆ తర్వాత అది బయటపడడం, పేపర్ లీక్ కావడంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైందని చెప్పి ఆ ఉదంతం వెలుగు చూడడంతో వెంటనే అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వకుండా చేసి మేము ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం పెట్టేటువంటి. అంటే ఎవరైతే ఈ ప్రక్రియలో పాల్గొన్నాడో, ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించిన తయారీ ప్రక్రియలో ఆ పిల్లవాడికి మొదటి ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం ప్రశ్న పత్రం లీక్ అయింది. దాని ద్వారా ఈరోజు చాలామంది అన్యాయానికి గురయ్యారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. దానితో పాటు ప్రభుత్వం రకరకాలైనటువంటి జీవోలు ఇవ్వడం, ఆ జీవోల్లో ఎక్కడా కూడా స్పష్టత లేకుండా డిఎస్సికి సంబంధించి మాత్రమే ఆ జీవోలు విడుదల చేసి ఒకసారి పోటీ పరీక్ష కూర్చోవలసినటువంటి అవసరం లేదనో 2% 3% పెంచడం, 65కి పెంచడం, రకరకాలైనటువంటి పొరపాట్లన్నీ చేశారు. దాని ద్వారా విద్యలో సంబంధించినటువంటి ప్రతిభ లేనటువంటి వాడు, క్రీడా ప్రతిభ లేనటువంటి వాడికి ఈరోజు ఉద్యోగాలు కట్టబెట్టడానికి కేవలం మీరు జీవోలు తీసుకురావడం, ఆ డిఎస్సి ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటికి సంబంధించినటువంటి ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, డిఎస్సికి సంబంధించినటువంటి నియమకాలు పూర్తి చేశాడు దొంగతనంగా. ఆ తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే దాన్ని రద్దు చేశాడంటే దాని అర్థం తప్పు చేశాడు. ఆ తర్వాత ఆ తప్పును సవరించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ మధ్యలో డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులు లక్షలాది మంది ఎవరైతే పాపం దాని మీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరి మీద ఈరోజు వాళ్ళ ఆశల మీద నిలుదల ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము బంగారు పథకాలు సాధించినా సరే మాకు ఉద్యోగాలు రాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పి పాయింట్ చెప్పడం జరిగింది. దానితో పాటు అనేక రకాలైనటువంటి ఆడియోలు వైరల్ ఉన్నాయి. మొన్న కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆడియో వైరల్కి సంబంధించినటువంటి కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా జరిగింది.
ఆయన కూడా స్పష్టంగా చెప్పాం, అయ్యా ఈ విధంగా ఈ ఆడియోలన్నీ వైరల్ అయ్యాయి, 15 లక్షలు తెస్తే 20 లక్షలు తెస్తే ఉద్యోగం ఇస్తామన్నారు, దీని మీద ఇంతవరకు విచారణ జరగలేదు, ఎవరో ఒక అనామకుడిని తీసుకొచ్చారు, వాడి మీద బెయిలబుల్ కేసు పెట్టి స్టేషన్ బెయిరించి పంపించేశారు. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మాట్లాడితే వాళ్ళని రమ్మనండి వీళ్ళని రమ్మనండి అనడం తప్ప మేము అడిగేటువంటి ఒక్క ప్రశ్నకు కూడా ఇతిమిద్దంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవినీతి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాల మీద పోరాటం చేస్తూ ఈరోజు అందులో భాగంగా లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తూ టీఎస్సీకి సంబంధించినటువంటి అవకతవకల మీద మీకు ధైర్యం ఉంటే, అవకతవకలు జరగకపోయి ఉంటే సిబిఐ విచారణకి మీరు ఎందుకు వెనకాడుతున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ సిబిఐ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలకి విద్యార్థులు, యువత, ఆ విద్యార్థుల యువతకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పెద్ద ఎత్తులో పాల్గొని ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి సంబంధించి మేము నష్టపోయినటువంటి భావం ఉంది. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాలు నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. టీఎస్సీకి సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఇంత దారుణంగా యువతని మోసం చేశారు అనేటువంటి ఆలోచన చాలా బాధగా ఉంది. ఈరోజు చేసినటువంటి పని అంటే భవిష్యత్తు అర్హత ఉంది, వాళ్ళకి ఎదిగే అవకాశం ఉంది. అటువంటి యువత కళలు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. టీడీపీ పాలనలో అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఫ్యూచర్ ముఖ్యమంత్రి అని చెప్పి అతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఎంపీ. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఈరోజు పిల్లల కళలు వాళ్ళకి దూరం చేసేటువంటి పని చేశారు. అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసే పని చేశారు. కాబట్టి వెంటనే ఆ పదవికి ఆయన అర్హత లేదు కాబట్టి వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కానీ అన్యాయం జరిగింది యువతకి. ఈ దేశంలో యువతకు అన్యాయం చేయడం అనేది దేశాన్ని రేపు తుంచేయడం కాదు. అటువంటి పని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఈరోజు కళ్ళు తెరిచి ఈరోజైనా వాళ్ళ తప్పు సవరించుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి వెంటనే లోకేష్ రాజీనామా చేసి ఈ తప్పులు అవకతవకలు సరిదిద్దుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పోస్టులు అనేటువంటి ఆ ఉద్యోగాలు అనేటువంటి ఇవ్వాలనేది మా నిజమైన